ఈవినింగ్. వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి, మిమ్మల్ని వాళ్ళ టాలెంట్తో ఎంటర్టైన్ చేస్తున్న 4 యంగ్ అండ్ డైనమిక్ స్టార్స్ మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ లాస్యా, మెహబూబ్, నోయల్ అండ్ జోర్దార్ సుజాత. దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. ఓ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే బేబీ ఓ బేబీ చూపుతోనే చెక్ మై బ్రెత్ అవే బేబీ ఓ బేబీ ముద్దుగానే మంటే పెట్టవే బేబీ ఓ బేబీ లైక్ ఎ రెయిన్బో రంగే నింపవే. మస్తుగా ఉంది ఈరోజు. చాలా మంచిగా ఉన్నది. యా, గుడ్ గుడ్ గ్రేట్. సో లాస్యా, ఆల్రెడీ వావ్కి వచ్చినట్టున్నావు కదా? ఎప్పుడో 3 years క్రితం సార్. 3 years ముందు వచ్చావు. అప్పుడు అలాగే ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు, ఎప్పుడు అలాగే ఉంటావు. ఇదే కిక్ అంటే. ఇంకో కిక్ అయిన విషయం ఒకటి ఉంది. సో లాస్యా అంటే పేరుకు తగ్గట్టు ఊరు లేదు నాకు. ఎందుకు రాయచోటి, కడప, పవర్. ఎందుకంటే అంటే కడప నాకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా రాయలసీమలో ఎక్కువ ఉన్నారు. నాకు అమ్మగారు కూడా ఒక విధంగా రాయలసీమే. సో కడప, ఈ మధ్య కడపతో విపరీతమైన కనెక్షన్ ఏంటంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం. సార్ ఆ కళ్యాణ మండపంలోనే మా అన్నయ్య పెళ్లి, మా అక్క పెళ్లి అయింది సార్. అది మా కళ్యాణ మండపమే. సో సినిమాలో నా కళ్యాణ మండపం. సో అదే కళ్యాణ మండపంలో షూట్ చేసాం. సో దగ్గర రాయచోట్లో ఒక 15 to 20 days ఐ వాజ్ షూటింగ్ అనమాట. పుట్టింది అక్కడేనా? అక్కడే పుట్టాను. ఓకే. మా నాన్న రైతు, సో అమ్మ కూడా రైతు పని చేసేది. నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి పేరు. ఓకే. సో అక్కడి నుంచి అక్కడే పుట్టాను, కానీ పెరిగిందంతా కూడా మా బాబాయ్ వాళ్ళ దగ్గర పెరిగాను. సో తిరుపతి, హైదరాబాద్, సో అట్లా 2 places లో పెరిగాను. సో అక్కడి నుంచి యాక్చువల్లీ నేను ఇంజనీరింగ్ హైదరాబాద్ లోనే చేశాను కదా సార్. సో అక్కడి నుంచి నేను కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నింది. సో స్టార్టింగ్ ఒక చిన్న ఛానల్ నుంచి స్టార్ట్ చేశాను. సో అలా మెల్లిమెల్లిగా స్టార్ అయిపోయారు అంతా. లేదా మీరందరూ యు ఆర్ గివింగ్ సో మచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మీ 4 ఈ రోజు వెరీ పాపులర్. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంది. సో ఇప్పుడు వెలుగుతున్న స్టార్స్, రేపు సూపర్ స్టార్స్. థ్యాంక్ యూ సార్. సో గుడ్ అమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చాలా ముచ్చట్లు ఉన్నాయి, మాట్లాడుకుందాం. సో మెహబూబ్ సార్, ఇప్పుడు ఏంటి లాస్ట్ ఇయర్ ఏదో హెయిర్ స్టైల్ చేస్తానంటుంది? నేనే హెయిర్ స్టైల్ చేసేదాన్ని సార్ మా తమ్ముడికి. అంటూ ఉంటే చందా మామై వచ్చావే. అక్కని అడిగామండి, అక్క హెయిర్ చేయవా ప్లీజ్ అక్క అంటే. సాటర్డే సండే మేము కూర్చునే వాళ్ళం కదా సార్, అందరు రెడీ అయ్యి కూర్చునే వాళ్ళు. నేను కొంచెం హెయిర్ కర్లీ అలా ఉండేది, అక్క కొంచెం చేయండి. ప్రతి వీక్ ఉన్న 10 weeks అక్కనే నాకు హెయిర్ స్టైలిస్టే. సో మెహబూబ్, సో నీదెలా మొదలైంది నాన్న నీ ప్రస్థానం? సార్ నేను బీటెక్ చేశాను సార్, ఇంజనీరింగ్ చేశాను. సో డాడీ వచ్చేసి షాప్ ఉండేది సార్, వెజిటేబుల్ షాప్ మార్కెట్లో. తర్వాత నాకు డాన్స్, యాక్టింగ్ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ సార్. చాలా వాటికి ట్రై చేశాను, బట్ నో వేర్ ఐ గాట్ సెలెక్టెడ్. రిజెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత నా జాబ్ చేసుకున్నాను సార్, ఒక 3 years జాబ్ చేశాను, సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. అప్పుడు ఒక మా యానివర్సరీలో డాన్స్ చేయడం జరిగింది. అక్కడ అందరు చూసి నువ్వేం చేస్తున్నావు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు, ఎక్కడో ఒక చోట యూ స్టార్ట్ డూయింగ్ ఇట్ అంటే నా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారు, ఇలా యూట్యూబ్లో నువ్వు స్టార్ట్ చేసి సోషల్ మీడియాలో వీడియోస్ చేయడం ఇవన్నీ చెప్తే ఐ స్టార్టెడ్ డూయింగ్. నా ఫోన్లోనే రికార్డ్ చేసి అవి పోస్ట్ చేయడం, వేరే వేరే పోస్ట్ చేస్తుంటే మా ఆఫీస్ వాళ్ళు అందరు షేర్లు చేసేవాళ్ళు గ్రూప్లో వేరే వేరే వాటిలో. సో అవి వైరల్ అయిపోయినాయి.
తర్వాత చిన్న షార్ట్ వీడియో ప్లాట్ఫామ్స్ వచ్చినాయి సార్. అక్కడ ఒక 4-5 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేసారు. ఒక హ్యూజ్ నంబర్ వచ్చేసింది. ఆ తర్వాత నాకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వచ్చిందో అప్పుడు జాబ్ వదిలేసి కంప్లీట్గా ఇటు వచ్చాను సార్. వచ్చిన తర్వాత చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ అవన్నీ తీసాను సార్. కవర్ సాంగ్స్, ఓకే. దేవుడి దయ వల్ల మనకి అందరు చాలా మంది సపోర్ట్ చేశారు సార్. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. నోయల్ సార్ బాగా నువ్వు యాజ్ అ ర్యాపర్ యు డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. సో నోయల్ ఎలా మొదలైంది? సార్ నాన్నగారు డిఫెన్స్ అండ్ మా ఫ్యామిలీకి అసలు ఇటు ఇండస్ట్రీ అసలు టచ్ లేదు సార్. కానీ సార్ ఫస్ట్ నాకు ప్రభుదేవ గారు అంటే చాలా ఇష్టం సార్. సో ఆయన సినిమాలు అన్ని చూసేవాడిని. అపాచి ఇండియన్ గారు సాంగ్ వచ్చింది సార్, లవ్ బర్డ్స్ అనే మూవీలో. సో ఇదేంటి చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పి ఆ సాంగ్ నేర్చుకుని అలా ఇష్టం అయిపోయింది సార్. అండ్ ప్రాసలు రాయడం ఇంగ్లీష్ లో. సో అక్కడ దాని తర్వాత కీరవాణి గారు ఇచ్చిన బ్రేకే సార్. ఫస్ట్ ఏంటి ర్యాప్ నీది? నువ్వు అతిలి సత్తి సార్, విక్రమార్కుడు మూవీలో. ఏదా నువ్వు ఫస్ట్ నువ్వు పాడింది ఒకసారి అను. Rip it down now, break it down now, making the money to fake ne, come on, sing it on now, break it down now, making the money to fake ne, come on. Atili satay, 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 atili satay, 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 satay. Atili satti babu. Thank you sir, thank you so much. ఇప్పుడు అదే రాస్య పాడు. నేను పాడను సార్, నేను పాడను సార్. కుకింగ్ అన్నావు, అదన్నావు, సింగింగ్ అన్నావు. బెస్ట్ అండ్ వర్స్ట్ బాత్రూమ్ సింగర్ సార్ నేను. పాడు గజాల. సరే ఏదో ఒకటి పాడు చూద్దాం. సార్ ఎవరు లేనప్పుడే పాడతాను సార్. పర్లేదు, ఎవరు లేరు అనుకో. సార్ నా కోసం నోయల్ కంపోజ్ చేసి నోయల్ రాసిన పాట పాడతాను Yes. సార్. మనసుతో నవ్వుతున్నా మైకమే లాసియా, ప్రేమేంటో చూపించావే మంజుకి లాసియా, హే లవ్ 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 లాసియా, నువ్వు జున్ను గాడి దునియా, హే లవ్ 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 లాసియా, హే తూనే క్యా కియా. క్యా కియా. సో నోయల్ అలా మొదలయ్యి ఇప్పటికి ఎన్ని పాటలు పాడేసావు? 50+ సాంగ్స్ పాడాను సార్. సో ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అండ్ ఫైనల్ గా ఏంటి ముచ్చట్లు? జోర్దార్ ముచ్చట్లు. ఎస్, నాకు నిజంగా అంటే ఎక్కడో వరంగల్ నుంచి బయలుదేరి వచ్చి సాధించి మళ్ళీ వెళ్ళి జోర్దార్ సుజాతగా జనం అంతా పోలుస్తూ ఉంటే, సో హౌ వాజ్ దట్ ఫీలింగ్? మాటలలో చెప్పలేను సార్. నిజంగా అంటే అందరేమో మా ఇంట్లో మా కుటుంబాలలోనే అసలు ఇండస్ట్రీ వాళ్ళు లేరు అని అంటారు. కానీ నేనైతే మా ఊళ్ళోనే లేరు అసలు. మా మండలనే టీవీలో వచ్చి కనిపించిన ఒక్కగానొక్క మనిషి నేను. అందుకోసం అని జోర్దార్ సుజాత గుర్తింపు వచ్చిన తర్వాత ఉప్పర్పల్లికి మా ఊరికి వెళ్ళిన తర్వాత మా ఊరు జనాలందరూ మస్తు గొప్పగా రిసీవ్ చేసుకున్నారు. సో ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? ఊళ్ళకి వెళ్ళి వచ్చేటప్పుడు మా మమ్మీ వద్దన్నది. అంటే ఇద్దరు అక్కలకు కూడా ఇంటర్ అయిపోగానే లగ్గం చేసేసినాము, ఇక నువ్వు కూడా లగ్గం చేసేసుకుంటే మాకు బరువు బాధ్యతలు అన్ని తీరుతాయి అని చెప్పేసి అన్నారు. కానీ కంప్యూటర్ ఏదో తెలియని కంప్యూటర్ నేర్చుకున్నా సార్. మరి కంప్యూటర్లో మొత్తం కూడా నేర్చుకోలే. ఇంటి పక్కన అన్న వాళ్ళు ఏదో జాబ్ అట్లా చూస్తాము, ఎందుకు ఒక్క అమ్మాయి కదా ఇంకా చివరికి అమ్మాయికి జాబ్ చేపించి ఏదైనా చేద్దాము అని చెప్పేసి అన్నారు. వాళ్ళ మీద నమ్మకంతో ఇంకా మా మమ్మీ వాళ్ళని అసలు వద్దన్నారు. ఇంటికన్నా ఉండి పెళ్లి చేసేస్తామంటే కూడా ఫైట్ చేసి వచ్చేసిన హైదరాబాద్కు. 3 నెలలు ఇవ్వండి టైము, ఈ 3 నెలల్లో కూడా నేను ఏం చేసుకోకపోతే మీరు చెప్పినట్టు లగ్గం చేసుకుంటే ఇక తప్పదు కదా గోసా అనుకున్నా. కానీ వచ్చిన తర్వాత అదే 3 నెలల్లో సుజాతగా మళ్ళీ ఊపరిపల్లికి పోయినా. నాకున్న ప్లస్ ఏంటంటే భాష మంచిగా ఉన్నది, ఒక ఛానల్ దగ్గరికి వెళ్ళు, నీకేమన్నా టర్నింగ్ పాయింట్ ఏమన్నా అవ్వచ్చు అని చెప్పేసి ఇట్లనే తెలిసిన వాళ్ళు చెప్పిండ్రు. ఏదో ఒక రాయేసి చూద్దాం అని చెప్పేసి పోయిన రోజే జాయిన్ చేసుకున్నారు వాళ్ళు. గ్రేట్ గ్రేట్. నిజంగా ఎంత ఆనందంగా ఉంటుందంటే, అంటే ఆ భాషలోనే సొగసు ఉంది, ఇంకా మీరు మాట్లాడుతుంటే ఇంకా సొగసు ఎక్కువైంది. గేమ్లోకి వెళ్ళిపోదాం. మాటల్లో పడిపోయాం. సో ఫస్ట్ రౌండ్ మన రౌండ్, సినిమా రౌండ్. లాస్ట్ ఇయర్ సినిమాలు బాగానే చూస్తావుగా? ఒకప్పుడు చూసేదాన్ని సార్, ఈ మధ్య కొంచెం తగ్గించాను. అవునా? ప్లీజ్ సార్, మనం ఒకటే కదా సార్. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే 2 లక్షలు తీసుకుని వచ్చేయండి. కట్ చేస్తే హీరో హీరోయిన్ ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్. ఓ యాక్సిడెంట్ వల్ల విదేశానికి వెళ్ళలేకపోయిన హీరో, పెళ్లి క్యాన్సిల్ అయిన హీరోయిన్ అనుకోకుండా ఒకే కాలేజీలో జాయిన్ అవుతారు. కట్ చేస్తే తమ స్నేహితుల ప్రేమకు సాయం చేస్తూ హీరో హీరోయిన్లు కూడా ఒకరిపై ఒకరు ప్రేమ పెంచుకుంటారు, కానీ ఆ విషయం ఒకరికొకరు చెప్పుకోరు. ఓ రోజు అనుకోకుండా వారిరువురి మధ్య వచ్చిన గొడవ వల్ల ఇద్దరు విడిపోతారు. కట్ చేస్తే తమ స్నేహితులకు పెళ్లి చేశాక ఒకరిపై ఒకరికున్న ప్రేమను వ్యక్తపరచుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ ఓ చిన్న కన్ఫ్యూషన్ తర్వాత కలిసిన హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకుని గంపెడు సంతానంతో
గిన్నిస్ బుక్కి ఎక్కుతారు? ఖుషి సార్. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లకి ఎంతమంది పిల్లలు పుడతారు? సార్ 17 అనుకుంటున్నాను సార్. 17. మనకెంతమంది? ఒకటే సార్, ఒక్కడితోనే సరిపోవట్లేదు సార్. 17 అయితే ఏంటి పరిస్థితి? వద్దు సార్, అంతమంది కష్టం. ఒకరు ఇద్దరు చాలు. 17 మంది ఇచ్చే 40,000. క్వశ్చన్ నెంబర్ 2. ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు ఎవరు? ఎవరు? ఎస్జే సూరి. ఏయ్ కెమెరామ్యాన్. అయ్యో వచ్చినవరా, ఆగమైనవరా. చాలా పెద్ద కెమెరామ్యాన్, ఎక్స్ట్రాడినరీ కెమెరామ్యాన్. సార్ నేను చెప్పొచ్చు, చెప్పకూడదు. నేను చెప్తే నాకు ఇస్తారా సార్? ఇవ్వకూడదు. హింట్ తీసుకో చూద్దాం. హింట్ ఇవ్వండి. ఇష్క్ మూవీకి ఆయన్నే. టైమ్ అప్. మా మీద ప్రేమ ఎక్కువైంది నీకు. హలో, ముందు 40,000 ఇచ్చే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఇప్పుడు చెప్పు. పిసి శ్రీరామ్. ఓకే, పిసి శ్రీరామ్, ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? మణి శర్మ గారు. ఎస్, తీసుకో 40,000. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఆ నవ్వులు ఈ చూపులు, ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలు. తీసుకోండి మీ తీసుకో 40,000. 40,000. ఓకే, సో బ్యాలెన్స్ అయింది ఇప్పుడు. అదే ఇప్పుడు నాకు ఆవిడ 40,000 ఇస్తే నాకు బ్యాలెన్స్ అవుతుంది. నేను ఇయ్యను సార్. ఇవరా? క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమా తమిళ్ వర్షన్ లో హీరోగా నటించింది ఎవరు? విజయ్ గారు. రైట్ ఆన్సర్. ये मेरा जहां, ये मेरा घर मेरा आशिया, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ, ये मेरा जहां. సరే, ఫైనల్ గా ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? సార్ నేను నొక్కినా సార్. ఎస్జే సూర్య గారు. తీసుకోండి 40,000. అరే రే రే రే. ఇద్దరు బాగానే ఆడారు, ఇద్దరు అదరగొట్టారు డాన్స్ కూడా. కానీ మహబూబ్, నువ్వు పీసీని మర్చిపోయి 40,000 మాకు ఇచ్చి థ్యాంక్స్. నీకు అట్లీస్ట్ మాకు మా బోని అయింది కదా. నేను ఇవ్వలేదు. థ్యాంక్ యూ. ఇద్దరు బాగా ఆడారు. పాప్కార్న్ తీసుకోండి, మీ డబ్బులు తీసుకోండి, హ్యాపీగా వెళ్ళిపోండి. ఓకే, బట్ లాస్ట్ ఇయర్ స్టిల్ యూఆర్ సేఫ్. నీ 10 లక్షలు నీ దగ్గర సేఫ్ గా ఉన్నాయి. మహబూబ్, మాకు 40,000 ఇచ్చావు కాబట్టి 9,60,000 నీ అకౌంట్ లో. సో అగైన్ వండర్ఫుల్ ఫిలిం. ఓకే, ఈ సినిమాలో ఆలీ పాత్ర పేరు ఐడియా ఉందా? బాబు మోషాయ్. సో వండర్ఫుల్ ఫిలిం. రత్నం గారికి, రత్నం గారికి, ఆ టీమ్ కి, ఖుషీకి ఎస్, వావ్. అండ్ ఎస్, నోయల్ అండ్ సుజాత. ఎస్ సార్. రండి రండి రండి. కట్ చేస్తే హీరో ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. సాయి కుమార్ గారా ఏంది? సార్ మాకు పోలీస్ ఆఫీసర్ అనగానే ముందు మీరే గుర్తొస్తారు సార్. ఓ రోజు ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో తను ప్రేమించిన అమ్మాయిని కోల్పోయి ఆమె జ్ఞాపకాలతోనే జీవిస్తుంటాడు. కట్ చేస్తే ఓ సందర్భంలో హీరోకి మిగతా ఇద్దరు హీరోలతో పరిచయం ఏర్పడుతుంది. తన ప్రియురాలు కోల్పోవడానికి కారకుడైన విలన్ మరో హీరో అయిన ఆటో డ్రైవర్ తమ్ముడే అన్న విషయాన్ని హీరో తెలుసుకుంటాడు. కట్ చేస్తే ఉగ్రవాదుల నాయకుడిని అప్పగించాలని విలన్ మరో మారణ హోమానికి యత్నిస్తాడు. కానీ ముగ్గురు హీరోలు కలిసి ఆ దాడిని అరికట్టి విలన్ ని అంతమొందిస్తారు. ఖడ్గం. ఈ సినిమాలో శ్రీకాంత్ కు గర్ల్ ఫ్రెండ్ గా నటించింది ఎవరు? సార్ నేను ఇక్కడ 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 సోనాలి బింద్రే. సోనాలి బింద్రే రైట్ ఆన్సర్.
ఆన్సర్ చెప్పినందుకు నువ్వే ఇవ్వాలి, అందుకనే నువ్వు నువ్వు ఏ, అని అంత చెప్తున్నా. సినిమా లేదు, ఆ, నువ్వు నువ్వు ఆన్సర్ నువ్వనందుకు నువ్వు ఇయ్యాలి ఇంతే. నేను ఆన్సర్ చెప్తే ఇది ఒక్కటేనా, రెండు కావచ్చు. ఒకటే అమ్మా. సో క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో నటుడు పృథ్వీ ఏ డైలాగ్ తో పాపులర్ అయ్యాడు? 30 years ఇండస్ట్రీ. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. బట్ భలే ఉంటుంది ఆ సీన్. ఎస్. 40,000. ముసుగు వెయ్యొద్దు మనసు మీద పనులు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. ఓకే క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? సుజాత. దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్ డిఎస్పి. తీసుకో 40,000. ముసుగు వెయ్యొద్దు మనసు మీద పనులు వెయ్యొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. ఎవరి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా. ఓకే క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో నువ్వు నువ్వు పాటను పాడిన గాయని ఎవరు? సుమంగళి గారు సార్. సుమంగళి గారు. ఎస్, రైట్ ఆన్సర్. ఫైనల్ గా ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? కృష్ణవంశీ గారు. సుజాత. నేను వచ్చినా ఆవిడ ఫాస్ట్ కోటి నీకంటే. కృష్ణవంశీ సార్. అయ్యయ్య పాపం ఆన్సర్ ఇక్కడ చెప్పేసా. సార్ నేను టక్మన్ కొట్టే లోపు లేదు నేను వచ్చినా చూసుకో కెమెరా రికార్డ్. ఆవిడ బజర్ మీదే ఉంది ఆవిడ. ఆన్సర్ తర్వాత చూసుకుందాం అనుకుంది ఆవిడ. ఆన్సర్ రాసా. నువ్వు అందించేసావు. ఇచ్చాయి 40,000. తీసుకో. లెక్క పెట్టు. ఈ దొంగను. సరే తీసుకో. థ్యాంక్ యూ. ఖుషి ఎంత మంచి సినిమానో, ఖడ్గం కూడా ఐ థింక్ వంశీ ముఖ్యంగా నువ్వు నువ్వు సాంగ్ కానీ, ఎమోషన్స్ కానీ, క్యారెక్టరైజేషన్స్ కానీ, అలాగే సినిమాకి 4 నంది అవార్డులు కూడా వచ్చాయి. లైక్ బెస్ట్ డైరెక్టరు, బెస్ట్ ఆర్ట్ డైరెక్టరు, బెస్ట్ మేకప్, స్పెషల్ జ్యూరీ అవార్డ్ రవితేజకి. సో వండర్ఫుల్ ఫిలిం. సో వావ్ టు ఖడ్గం టీమ్. సో వెల్ డన్, వెల్ ప్లేడ్. ఇద్దరు హ్యాపీగా పాప్కార్న్ తీసుకోండి, డబ్బులు తీసుకోండి. నోయల్, ఇప్పుడు నీ అకౌంట్లో 960. నువ్వు మెహబూబ్ ఈక్వల్గా ఉన్నారు. అవును సార్. అలాగే లాస్ట్ 10 లక్షలు. ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి ఏమో జోర్దార్ సుజాత, లీడర్ ఉన్నానా? నువ్వే లీడ్ లో ఉన్నావు. జోర్దార్. 10,40,000. ఓకే లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. సూపర్ హిట్ బొమ్మ పట్టు. ఓకే లాస్యా, సో 10 years ఎలా ఉంది జర్నీ? అన్ని అప్స్ అండ్ డౌన్స్ సార్, బట్ ఏది జరిగినా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. శ్రీవారు ఏం చేస్తుంటారు? శ్రీవారు సాఫ్ట్వేర్, ప్రస్తుతానికి 1 సంవత్సరం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్. హ్యాపీ. నేనైతే చాలా హ్యాపీ సార్. ఇంట్లో ఉంటే మనకి ఎంత బెనిఫిట్ మనకి తెలుస్తుంది సార్. అన్ని పనులు చేయిస్తున్నాను. సో అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్ సార్. ఫస్ట్ జంప్ సార్. సో దాని తర్వాత ఇంట్లో వాళ్ళే 2017లో పెళ్లి చేశారు. ఇప్పుడు నీ ఫస్ట్ నెంబర్, ఫస్ట్ ఛాన్స్ లో ఏది? 4 సార్. సో 4 లో ఎవరు ఉన్నారో చూద్దాం. ఓకే 4 ప్లీజ్. వావ్, స్క్విరల్. క్యూట్. ఉడతా ఉడతా ఉచ్. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఉడతా ఎక్కడికి వెళ్ళావు? తింటూ మొక్కజొన్న కంకి తింటూ ఎక్కడికి తింటుంది. నువ్వు తినే పాప్కార్న్ అక్కడ నుంచి వచ్చింది మరి. నెక్స్ట్ నెంబర్ మ్యాచ్ చేసేస్తే 2 లక్షలు సేఫ్. 6 సార్. 246. 246. సో 6 ఆ 2 ఆ? 6 సార్. 6 ప్లీజ్. ఫుడ్డియా? నేను చాలా సార్. మ్మ్. బాగా ఎవరు చూడనప్పుడు బాగా తింటాను సార్. ఆహా. ఎవరైనా చూస్తున్నారంటే కొంచెం తక్కువ తింటాను. ఓకే ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. ఓకే సో మీ లక్కీ నెంబర్లో ఇంకో నెంబర్ మిగిలి ఉంది. 2 2 సార్. ఇంకా 2 ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేద్దాం. ఇంకా 2 ప్లీజ్. ప్రభాస్ గారు వచ్చారు. అయ్యయ్యో అయ్యయ్యో. అయ్యయ్యో ప్రభాస్ గారు వచ్చారే. ఇప్పుడు 4, 6లో మ్యాచ్ చేయలేం కానీ మళ్ళీ ప్రభాస్ ని ఓపెన్ చేసేస్తే ప్రభాస్ మీకు ₹1,00,000 ఇచ్చినట్టే. ఓకే సార్. ఇంకా నేను 10కి వెళ్తాను సార్. 10 ప్లీజ్.
గుడ్. సో లక్కీ నెంబర్ వర్కౌట్ అయింది, ప్రభాస్ వర్కౌట్. ఓకే, వెల్ డన్. థ్యాంక్ యూ ప్రభాస్. సో ₹1,00,000 మీకు, ₹1,00,000 మాకు. గుడ్. సో ₹1,00,000 మాకు ఇచ్చిన తర్వాత లాస్ట్ ఇప్పుడు మీ అకౌంట్ లో 9 లక్షలు. అది మెహబూబ్ అర్థమైపోయింది కదా. Yes, sir. సో ఇప్పుడు నీ కొత్త నెంబర్స్, కొత్త ఫోటోలు. నీ మొదటి నెంబర్ ప్లీజ్. 1 సార్. 1 ప్లీజ్. అర్థమవుతుందా మీకు? ఓకే, మ్యాచ్ చేస్తే 2 లక్షలు బ్రదర్. సార్ I'll go with 8 సార్. 8 ప్లీజ్. వావ్. వావ్. సీను వైట్ల White గారు అగైన్ వండర్ఫుల్ డైరెక్టర్. ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్న యాక్ట్రెస్. ఓకే, ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది, సెకండ్ ఛాన్స్ 2 సార్. 2. సుజాత. ఒరే ఇంత అందంగా ఉంటే దానికి ఏం తక్కువ చెప్పు. బాగుంది ఎక్స్ప్రెషన్. ఏది ఇవ్వు మెహబూబ్ ఎక్స్ప్రెషన్. అబ్బా అబ్బా. ఏమో ఇప్పుడు అదే గెలిపిస్తుందేమో. ఇంకో చోట ఉంది అదే ఎక్స్ప్రెషన్ తో. ఎక్కడుంది? 6. 6 ప్లీజ్. ₹1,00,000 మా. చూసావా, అల్లరి చేసాం, అదే గెలిపించి. సో ఇప్పుడు మేము నీ అకౌంట్ లో ₹1,00,000 ఇచ్చిన తర్వాత 8,60,000. నోయల్ సార్ నీ ఫస్ట్ లక్కీ నెంబర్. నేను నంబర్స్ ని నమ్ముతానా లేదా అవన్నీ పక్కన పెడితే సార్, గాడ్ ఏది చేసినా 7 లో చేస్తుంటారు సార్. Oh. దేర్ ఆర్ 7 days 7 nights, సప్త స్వరాలు, సప్త సముద్రాలు. Aha. సార్ మనకు తలలో కూడా వీ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 7 outlets. సో ఆయన ఎందుకు అలా చేస్తారో తెలియదు. మేబీ హీ లవ్స్ ఇట్. సో అలా నాకు అది చాలా ఇష్టమైన నంబర్ సార్, బికాస్ 7 is a number of completion అని అంటారు. సో ఐ విల్ గో విత్ 7 సార్. 7 ప్లీజ్. అరే రే మేడం, మీరు మేడం అంతే. ఎస్, ఇంకో చోటు ఉంది, చూద్దాం మరి నీ 7 మ్యాచ్ చేస్తుందో లేదో. పూజా హెగడే గారి గ్రాఫ్ ఇలా వెళ్తుంది సార్. సో 7 నుంచి 8కి వెళ్ళారేమో అన్న డౌట్ సార్, అంతే. సో ఐ విల్ గో విత్ 8. ఓకే, 8 ప్లీజ్. సో 7 and 8 వర్కౌట్ అయిపోయింది. 7 ని మ్యాజిక్ చేసేసిండు. థ్యాంక్స్ టు పూజ. యు ఆర్ మై లక్కీ చామ్. ఎప్పుడు నాతోనే ఉండు పూజ. 960 సేఫ్. నోయల్ వెల్ డన్. సార్ నాకు ఒకటి అర్థమైంది సార్, మంచి కిక్కిచ్చే గేమ్స్ అని ఎందుకు పెట్టారు నాకు ఇప్పుడు అర్థమైంది సార్. మాకు డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం తీసేసుకుంటున్నారు సార్ మీరు. ఏరే కిక్కు మాకు కాదు సార్. ఏమి అంతా మీ దగ్గరే ఉంది సార్. ఎప్పుడు పోతాయని తెలియకుండా ఉంది సార్. సో 960 సేఫ్. ఇప్పుడు సుజాత కూడా ఫస్ట్ ఛాన్స్ లోనే మ్యాచ్ చేస్తే మళ్ళీ లీడింగే. సో ఆల్రెడీ 10-40 ఉందమ్మా. నీ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? నెంబర్లు, పంచభూతాలు. అబ్బో, ఆ ఇంట్లో మేము 5గురం. ఆహా. 5కే పోతాం. 5కి పోతారా? సరే 5. అంత రీజనబుల్, బాగా డైట్.
డైట్ అట్లాంటిది ఏం లేదు కానీ మంచిగా ఇచ్చిండ్రు మంచి ఫ్రూట్స్ అవును. బాగానే తింటారా? కొంచెం తక్కువనే. ఓకే, ఇప్పుడు ఇంకొక నెంబరా సార్? అవును. మరి చూసుకున్నట్లయితే చెవులు 2, కళ్ళు 2, చేతులు 2, కాళ్ళు 2 2కే పోతా సార్. 5 మీద వెళ్ళింది, ఇప్పుడు 2 మీద వెళ్తాం. 2. ఓకే, 2. సుజాత సేమ్ హెయిర్ స్టైల్. సేమ్ అలానే సన్న. సో నెక్స్ట్ సెకండ్ ఛాన్స్ లో మ్యాచ్ చేస్తే సార్ నెంబర్ 1 సార్. దీనికే కారణాలు లేవా? ఏం లేవు ఇక. 1 ప్లీజ్. ఫోటోలు అలా చూడటమే కానీ చార్మినార్ లో దొరుకుతుంది అది. ఇఫల్ టవర్. సార్ ఏం సార్ 3 దిక్కులు ఇచ్చిండ్రు నాకు, ఒక్కడు కూడా గట్ల ఎత్తాండ్రు. కాదు, ఇప్పుడు మ్యాచ్ చేయొచ్చు కదా, చెప్పలేం కదా. సార్ 6 పోతా సార్. సార్ 6 పోతా అంటే మీరు టైం చూస్తున్నారండి. 6 అక్కడ నెంబర్కి పోతున్నా అని. అక్కడ అమ్మ 6. ఓ, ఎందుకు ఇట్లా గాయ గాయ చేస్తారు నన్ను? మరి నా సార్ కాపీ కొట్టి. ఇప్పుడు థర్డ్ ఛాన్స్ కి వచ్చింది. ఇది కూడా మిస్ అయితే మాకు 2 లక్షలు మాకు వస్తాయి. సార్ నెంబర్ 12. 12 ప్లీజ్. ఇందాక ఎక్కడ ఉన్నావు? చెప్పు నెంబరు. మర్చిపోయినా. కాదమ్మా, ఇందాక నాకు చెప్పావు కదా, ఎన్నికి పోతాను? అరే మా ఇంట్లో ఉన్నది గారే. 6 ప్లీజ్. ఏ 1,50,000 మాకు. $1,50,000 మాకు ఇచ్చిన తర్వాత ఇచ్చిన సార్. 8,90,000. సో బేసిక్ గా సుజాత ఏం చదువుకున్నావు? డిగ్రీ సార్. డిగ్రీ. సో నోయల్ నువ్వు? సార్ బిఎఫ్ఏ సార్, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. బిఎఫ్ఏ. ఇక్కడ బీటెక్. ఇంజనీరింగ్ సార్. యా, ఓకే, గుడ్. అందరికంటే నేనే జూనియర్ సార్. రెడీ అవ్వండి, ట్యూన్ చేసుకోండి బ్రెయిన్ ని. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. నువ్వు లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని అంటారు? తెలీదు సార్. పాస్. పాస్. క్వశ్చన్ నెంబర్ 2. మహాభారతంలో పాశుపతాస్త్రాన్ని కలిగిన యోధుడు ఎవరు? పాస్ పాస్ సార్. పాస్ చెప్పినా కదా సార్, నాకు అంత తెలియదు సార్. పాస్. క్వశ్చన్ నెంబర్ 3. నటుడు కైకాల సత్యనారాయణ గారు అందుకున్న రాష్ట్ర అత్యున్నత సినీ పురస్కారం ఏది? అదే అనుకుంటున్నాను సార్. రఘుపతి వెంకయ్య అవార్డ్ సార్. అంటే రాష్ట్రంలో అదే అత్యున్నత సినీ పురస్కారం అనుకుంటా. సో రఘుపతి వెంకయ్య పురస్కారం రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా, ప్రపంచంలో ఉచిత ప్రజా రవాణాను ప్రారంభించిన మొదటి దేశం ఏది? తెలియదు సార్. మన ఇండియానా సార్? ఎంత సో కోసం ఇప్పుడు ఏంటంటే భారతదేశంలో స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా కేరళ. సార్ అది చెప్దాం అనుకున్నా సార్, కాకపోతే అబ్బా కనీసం చెప్పేయాల్సింది. అరే రే అరే రే. సో ఇక్కడ ఏంటంటే మిరియాలు, పసుపు, అవును. ఈ దాల్చిన చెక్క, అల్లం, యాలకలు, జాజికాయ, అక్కడికి వెళ్ళినప్పుడు సో ఇవన్నీ తీసుకొచ్చారు ఎన్నో సార్. సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధిగాంచింది కేరళ. ఆ ఎంతో నాణ్యత ఉన్నందున ఆ రాష్ట్రానికి స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అనే పేరు. ముఖ్యంగా కేరళలోని ఇడుక్కి అండ్ వైనాడ్ ఈ జిల్లాలు ఈ ద్రవ్యాల సాగుకి ప్రసిద్ధి చెందాయి. ఓకే. అంటే బ్యూటిఫుల్. ఓకే, గ్రేట్. సో కేరళ మిస్ అయ్యారు. అబ్బా, పాశుపతాస్త్రం కలిగిన ఎనీ ఐడియా? అవును సార్. సరే, ఎవరు యోధుల్లో మనకి? అర్జునుడా సార్? అర్జునుడు. సో ఈ అస్త్రాన్ని పరమశివుడు అర్జునుడికి ప్రసాదిస్తాడు. పాశుపతాస్త్రం పొందిన వీరుడు పాండవ మధ్యముడు అర్జునుడు. అర్జునుడు. రఘుపతి వెంకయ్య పురస్కారం రైట్ ఆన్సర్. 2011లో సత్యనారాయణ గారు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వండర్ఫుల్ యాక్టర్, నవరస నటన సార్వభౌముడు. ఎలాంటి వేషాలు, అబ్బాబాబా. అండ్ ఇది కూడా వెరీ ఇంట్రెస్టింగ్. ఇది 1 మార్చ్ 2020 నుంచి, మొన్న లాస్ట్ ఇయర్ 2021 మార్చి నుంచి లక్సంబర్గ్లోని, ఇది యూరోప్లో కంట్రీ, సో దేశం,
మొత్తం ప్రజా రవాణాను ఉచితంగా అందిస్తున్నట్టు అక్కడ ప్రభుత్వం వెల్లడించింది. సో పర్యావరణంలో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు అనేక కారణాల దృష్ట్యా అంటే ట్రాఫిక్ అవ్వచ్చు, ఈ పొల్యూషన్ అవ్వచ్చు, సో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు అక్కడ ప్రభుత్వం వెల్లడించింది. సో ఎవరి కాళ్ళు హ్యాపీగా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనగానే ఎవరి కాళ్ళు అన్ని ఇంట్లో పెట్టేసి శుభ్రంగా ఎస్. సో లక్సంబర్గ్ సో ఒకటే చెప్పారు. సో 75,000 మీకు, 2,25,000 మాకు. సో ఇప్పుడు బ్రదర్ రెడీ, మెహబూబ్ ఫుల్ మూడ్ లో ఉన్నాడు. ఏదాను లక. క్వశ్చన్ నెంబర్ 1, ధింసా నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? ధింసా మహారాష్ట్ర. సారీ. క్వశ్చన్ నెంబర్ 2, అయితే చిత్రంలో హీరోయిన్ ఎవరు? సింధు తులాని. సింధు తులాని రైట్ ఆన్సర్. మూవీస్. క్వశ్చన్ నెంబర్ 3, వాయుదేవునికి ఎంతమంది కుమారులు? టైమ్ అప్. అండ్ ఫైనల్ గా భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు? కష్ట, తుంబ కష్ట. టైమ్ అప్. ధింసా నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆంధ్రప్రదేశ్, అరకు. సో అరకు, ఈ బొర్రా ప్రాంతాలలో ఇది సాంప్రదాయ గిరిజన నృత్యంగా ప్రసిద్ధి చెందింది. మన సినిమాల్లో చాలా సినిమాల్లో అరకు వెళ్ళిపోతే ధింసా నృత్యమే. సో అలాగే అయితే చిత్రంలో సింధు తులాని, ఇది 2003లో విడుదలైన చిత్రాన్ని జస్ట్ ఎల్లో మీడియా పతాకంపై గంగరాజు గున్నం గారు అండ్ వెంకట్ డే గారు నిర్మించారు. ఈ చిత్రం 3 నంది పురస్కారాలతో పాటు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని కూడా గెలుచుకుంది. అయితే సో వావ్ టు దర్ టీమ్ సింధు తులాని. అలాగే వాయుదేవునికి ఇద్దరు, హనుమంతుడు, భీముడు. సో భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు గారు, ద గ్రేట్. 1947 నుంచి 1949 వరకు ఉత్తరప్రదేశ్ కి సరోజినీ గారు గవర్నర్ గా సేవలు అందించారు. ద ఫస్ట్ మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు గారు. ఆవిడకి వావ్ చెప్తూ నువ్వు కూడా 75,000 నీకు, 2,25,000 మాకు. సేమ్ పించ్ ఇద్దరు. సార్ మనకి రాకపోయినా పర్లేదు సార్, పక్క వాళ్ళకి పోతున్నాయంటే సార్ వీళ్ళ ఆనందం చూడండి సార్. ఓకే, సో 2,25,000 మాకు ఇచ్చిన తర్వాత మేము స్టిల్ మంచి అమౌంటే ఉంది. ఇంకా ఫైనల్ రౌండ్ ఉంది, టెన్షన్ లేదు. 6,35,000. సో నోయల్ రెడీ మా సార్. అను లక. క్వశ్చన్ నెంబర్ 1, భారతరత్న పండిట్ రవిశంకర్ ఏ వాయిద్య నిష్ణాతులు? పండిత్ రవిశంకర్. కమాన్. ఓకే సార్, పాస్. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 2, పురాణాల ప్రకారం ఉప పాండవులు ఎంతమంది? సార్ పాండవులు, పంచపాండవులు 5 మంది సార్. పాండవులు 5 మందే, ఇది ఉప పాండవులు. సార్ 5 సార్, పంచపాండవులే అంటారు కదా సార్. అరే నువ్వు మళ్ళీ పంచపాండవులకి వెళ్తున్నావు. ఉప పాండవులు 5 సార్. 5 పుట్నాల ఫిక్స్ అయ్యావు. పాండవులు అంటే 5. పాండవులైనా ఉప పాండవులు 5 కూడా ఫిక్స్ అయిపోయాను. అంతే సార్. ఇక్కడ అదే ఫిక్స్ అయి ఉంది. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, నాగార్జున ప్రవీణ్ సత్తారు కలయికలో రానున్న చిత్రం ఏది? గోస్ట్ అనుకుంటా. పేరు అదే కదా సార్. నువ్వు గుర్తొచ్చావు అందుకనే గోస్ట్ అని చెప్పా. ది గోస్ట్ రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా నోబెల్ పురస్కారాలలో ఎన్ని విభాగాలు ఉన్నాయి? పాస్ సార్. పండిట్ రవిశంకర్ ఎలా మిస్ అయ్యో? సితారా. గ్రేట్ కదా, మాస్ట్రో. వారణాసిలో జన్మించిన రవిశంకర్ పూర్తి పేరు రవీంద్ర శంకర్ చౌదరి. సో హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుడైన రవిశంకర్ తన అపార సంగీత ప్రతిభతో సితార వాయిద్యకారుడిగా ప్రపంచ ప్రఖ్యాతి గడించారు. తన ప్రస్థానంలో ఎన్నో పురస్కారాలను, కీర్తి ప్రతిష్టలు గడించిన రవిశంకర్ 2012 డిసెంబర్ 11న అనారోగ్య కారణంగా కన్నుమూశారు. అండ్ ఎస్, ఉప పాండవులు ఎంతమంది? వర్కౌట్ అయింది, కానీ ఎలా 5 చెప్పు. పాండవులు అంటే 5 అని ఫిక్స్ అయిపోయావు. ద్రౌపదికి పాండవుల వల్ల కలిగిన సంతానాన్నే ఉప పాండవులు అంటారు. సో పాండవుల పిల్లలు అనమాట. అందులో ఒకరు ప్రతివింధ్యుడు, శృతసోముడు, శృతకర్ముడు, శాతనీకుడు, శృతసేనుడు. సో ఇప్పుడు 5 చెప్పు పేర్లు. వద్దు సార్.
అండ్ ఎస్ ద గోస్ట్ నారాయణ దాస్ గారు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సో ద గోస్ట్ బాగా ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే మంచి డైరెక్టర్ అండ్ స్టైలిష్ నాగార్జున. మొన్న పోస్టర్ వచ్చినట్టు. అవును సార్. నోబెల్ పురస్కారాలలో ఎన్ని విభాగాలు ఉన్నాయి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్, పీస్ అండ్ ఎకనామిక్ సైన్సెస్ లో మొత్తం 6 విభాగాలు ఉంటాయి. సార్ మనకి దగ్గర 12 వచ్చాయి. ఇండియన్ ఆరిజిన్ నుండి బయట ఉన్న వాళ్ళకి కొంతమందికి వచ్చింది. మనకి పాపులర్ లైక్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, మదర్ తెరీసా గారు, పీస్ అలాగే అలాగే సివి రామన్ గారు. సో అలా మనకి వచ్చాయి చాలా మందికి. వాళ్ళందరికీ పేరు పేరున వావ్ చెప్తూ వెళ్ళడా నీకు వావే. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకటొకటి చెప్పారు, నువ్వు 2 చెప్పావు. రవిశంకర్ కూడా చెప్పుంటే సితారా నువ్వు చెప్పేస్తావు అనుకున్నా సార్. అంటే సడన్ గా అడిగేసరికి బ్లాంక్ అయ్యావు. బట్ నో ప్రాబ్లం. 150,000 నీకు, 150,000 మాకు. సో ఇప్పుడు మాకు 150,000 ఇచ్చిన తర్వాత నువ్వు నీ అకౌంట్ లో 8,10,000. ఫుల్ కాన్సన్ట్రేషన్ లో ఉంది సుజాత. అమ్మో అనుమా ఒకసారి లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచంలోనే వేగవంతమైన రైలుని తయారు చేసిన దేశం ఏది? దేశమా సార్? దేశం మొత్తం చైనా ఏమో సార్. సో ఏదైనా అదేనా? చైనానేనా? కరోనా అయినా చైనానే? చైనానే సార్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. పురాణాల ప్రకారం సుదేష్ణ ఎవరి భార్య? కర్ణున్ భార్యనా సార్? ఆ? కర్ణున్ భార్యనా? వదిలేవలాగా. అవును వదిలేగానే అది తెలియదు సార్. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. తెలుగులో దృశ్యం 2 చిత్రానికి దర్శకుడు ఎవరు? జోసెఫ్. గుడ్. ఫుల్ నేమ్ చెప్పు. జితు జోసెఫ్. సో జీతు జోసెఫ్ రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా చనిపోయిన 3,000 సంవత్సరాలకి పాస్పోర్ట్ మంజూరు చేయబడింది ఎవరికి? అదే మరి తమాషా, అదే ఇంట్రెస్టింగ్. సరే ఓకే. ప్రపంచంలోనే వేగవంతం రైలు తయారు చేసింది, వర్కౌట్ అయింది, చైనా. ఇదేంటంటే మ్యాగ్లెవ్ బుల్లెట్ ట్రైన్ గా పిలువబడే రైలు వేగం 600 కిలోమీటర్స్ పర్ అవర్, 600 కిలోమీటర్లు పర్ అవర్. ఆ వేగంతో బీజింగ్ నుండి షాంఘాయ్ మధ్య 1000 కిలోమీటర్ల పైగా ఉన్న దూరాన్ని కేవలం 2.5 అవర్స్ లోనే చేరుకోవచ్చు. తమాషా ఏంటంటే అదే మార్గంలో ప్రయాణానికి ఫ్లైట్ అయితే 3 గంటలట. అమ్మో. మిగతా ట్రైన్స్ ద్వారా 5.5 అవర్స్ సమయం పడుతుంది. కానీ ఈ మెగ్లెవ్ బుల్లెట్ ట్రైన్ 1000 కిలోమీటర్స్ పైగా ఉన్న దూరాన్ని కేవలం 2.5 అవర్స్ లో. సో పురాణాల ప్రకారం కర్ణుడు కాత్తల్లి విరాటరాజు. సో పాండవులు తమ అజ్ఞాతవాసం సమయంలో 1 సంవత్సరం విరాటరాజు కొలువులోనే గడిపారు. సో సుదేష్ణ విరాటరాజు భార్య. సో నర్తనశాల చూస్తే ఈ క్యారెక్టర్లన్నీ ఉంటాయి. లేదు సార్, మొన్ననే దానవీర శూరకర్ణ సినిమా చూసిన సార్, అందుకే కర్ణుడు అని లటకన వచ్చింది. సో జీతు జోసెఫ్ దృశ్యం మొదటి భాగానికి శ్రీప్రియ గారు దర్శకత్వం వహించారు. అవును సార్. సో వండర్ఫుల్ ఫిల్మ్, అగైన్ వెరీ ఇంటెలిజెంట్ ఫిల్మ్. 1974లో ఈజిప్ట్ ఫారో అయిన ఈ రామ్సేస్ II మమ్మీని రెస్టరేషన్ కోసం ఈజిప్ట్ నుంచి ప్యారిస్కి పంపించడానికి అక్కడి ప్రభుత్వ నియమాల ప్రకారం పాస్పోర్ట్ని మంజూరు చేసి ప్యారిస్కి పంపించారు ఆ మమ్మీని పంపించడానికి. ఓకే ఓకే ఓకే. ఆఫ్టర్ 3000 years. సో వెల్ డన్. 2 కరెక్ట్గా చెప్పేశావు. చైనా వర్కౌట్ అయింది. సో 150,000 మాకు ఇచ్చే ముందు. ఓకే, 150,000 మాకు ఇచ్చిన తర్వాత సుజాత ఇప్పుడు నీ అకౌంట్ లో 7,40,000. స్టిల్ లీడింగ్ లో నోయల్ 8,10,000. సో ఇప్పుడు ఫైనల్ రౌండ్, బొమ్మాలి రౌండ్. అదే. సో లెట్స్ స్టార్ట్ ద ఫైనల్ రౌండ్. ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. రౌండ్ నెంబర్ 4. వదల బొమ్మాలి వదల. సో లాస్యా కూడా రెడీగా ఉంది. వచ్చే లాస్యా. డోర్స్ ఓపెన్. ఆ కాల్ బెండ్ చేయాలంతే, అంతే. సీరియస్ గా అది ఉండండి. మ్యూజిక్. స్టడీ స్టడీ. అబ్బాయి పేరేంటి? దక్ష్ మానస్. దక్ష్ మానస్, మీ అమ్మ బొమ్మాలి గెలిచింది. ఇంకా నమ్మట్లేదు మీరు? అసలు నమ్మట్లేదు సార్. వెల్ డన్ లాస్యా. థ్యాంక్ యూ సార్. ఓకే వెల్ డన్. ఇప్పుడు 6,75,000 సేఫ్.
సో థ్యాంక్ యూ బొమ్మాలి. థ్యాంక్ యూ. ఎస్ మహబూబ్ వచ్చేయ్. డోర్స్ ఓపెన్. రెడీ, కమాన్. పోస్టరీ ఫస్ట్. అంతే, స్టడీ కమాన్, అలా స్టడీగా ఉండు. అమ్మో, మ్యూజిక్. స్టడీ. కష్టం. వెల్ ట్రైడ్, వెల్ ప్లేడ్. 2 మొక్కలు చేసావు బొమ్మాలిని. అలాగే మాకు 3 లక్షలు ఇచ్చే ఫస్ట్. మాకు 3 లక్షలు ఇచ్చిన తర్వాత మహబూబ్ నీ అకౌంట్ లో 3,35,000. సో లాస్ట్ ఇయర్ 675 నోలు చేసేస్తే నువ్వు గెలిచేస్తావు క్లియర్ గా. వచ్చేయ్. డోర్స్ ఓపెన్. మైక్ అక్కడ. ఓకే, బ్యూటిఫుల్. అంతే, కాలు. మ్యూజిక్. అలాగే నోయల్ వెళ్ళి మాకు 3 లక్షలు ఇచ్చే నోయల్. Let's go. సో నీకు టఫే, బట్ ద సేమ్ టైం ఓకే. మాకు 3 లక్షలు ఇచ్చిన తర్వాత 5,10,000. అండ్ ఇప్పుడు సుజాత నువ్వు చేసేస్తే క్లియర్ విన్నర్. ఓకే. సుజాత ఫుల్ కాన్సన్ట్రేటెడ్గా వచ్చాయి. డోర్స్ ఓపెన్. మ్యూజిక్. సరే, కమాన్ ఈజీ. నోయల్ 5,10,000, మెహబూబ్ 3,35,000, లాస్యా 6,75,000. సుజాత ఇచ్చేయండి సార్. బ్రేకింగ్ న్యూస్. శనార్థులు వావ్ షోకు బొమ్మాలిని గెలిచి 7,40,000తో ఎపిసోడ్ విన్నర్ సుజాత. చురియా 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 అది సుర్మ పెట్టిన చురియా అది రమ్మంట రాదుర సలియా దాని పేరే సారంగ దరియా దాని గుడి భుజం మీద గడవ దాని గుత్తపు రైకను మెరియా అది రమ్మంట రాదుర సలియా దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద గడవ దాని చెట్టు రైకను మెరియా అది రమ్మంట రాదుర సలియా దాని పేరే సారంగ దరియా. సో ఫస్ట్ మీరే విన్నర్ కాబట్టి తెలంగాణ భాషలో చెప్పండి, ఎలా ఉంది మీకు? వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షోకి వచ్చినాం. ఇక్కడ మాత్రం జోర్దార్గా ఆడినాం. అంటే ప్రతి లెవెల్ కూడా జర గుండెలో దడబెట్టేటట్టే ఉన్నది, ఎందుకంటే అన్ని జీకే క్వశ్చన్లు కాబట్టి జర దడదడలు ఆడించింది. కానీ ఆఖరి రౌండ్ వచ్చేసరికి మాత్రం జోర్దార్ అనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తన మెస్మరైజింగ్ డాన్స్తో యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగిస్తున్న ఇండియన్ మైకేల్ జాక్సన్, మల్టీ టాలెంటెడ్ ప్రభు దేవా గారికి వావ్ చెప్తూ మళ్ళీ వచ్చే వారం 4 పార్టిసిపెంట్స్ తో మీ ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.